విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సింపుల్ పాస్ట్ గురించి నేర్చుకుంటున్నాం. పిల్లలు, ఇప్పుడు మనం ఏ టెన్స్ గురించి నేర్చుకుంటున్నాం? సింపుల్ పాస్ట్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ టెన్స్ ఎప్పుడు వాడాలంటే గతంలో జరిగిపోయిన పనులను తెలియజేయటకు ఈ టెన్స్ వాడాలి. ఎప్పుడు వాడాలి బేటా? గతంలో జరిగిపోయిన పనులను తెలియజేయటకు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న గుంటూరు వెళ్ళాను, జరిగిపోయింది కదా. ఆమె మొన్న ఒక సినిమా చూసింది. అతడు లాస్ట్ ఇయర్ లండన్ వెళ్ళాడు. వారు పోయిన నెల ఒక కారు కొన్నారు. ఆమె లాస్ట్ సండే ఇండియాకి వచ్చింది. ఇలా జరిగిపోయిన పనులన్నీ బేటా, మనం పుట్టిన క్షణం నుంచి ఈ క్షణం వరకు చేసిన పనులన్నీ, కోటి పనులు ఉన్నా సరే ఒక పని జరిగింది అంటే ఈ టెన్స్ వాడాలి. సింపుల్ పాస్ట్ యొక్క సూత్రం చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, మెయిన్ వర్బ్ తీసుకోవాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఉంది. చూడండి, జరిగిపోయిన పనులు అని చెప్పేటందుకు సూత్రం ఇది. సింపుల్ పాస్ట్ యొక్క సూత్రం సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంది. ఇక్కడ సింపుల్ పాస్ట్ లో ఒకటే ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, అది డిడ్. సింపుల్ పాస్ట్ లో హెల్పింగ్ వర్బ్ ఏది ఉంటుంది? డిడ్. సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ వచ్చినా ఇక్కడ డిడ్ రావాలి. హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలను నిర్మించవచ్చు ఈ టెన్స్ లో. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తో ఎట్లా నిర్మించాలో చూద్దాం. నేను నిన్న ఒక సినిమా చూశాను అని చెప్పాలి. జరిగిపోయింది కదా, పాస్టే కదా. నేను అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏమొస్తుంది? ఐ. నేను నిన్న ఒక సినిమా చూసి, నేను అంటే ఐ. హెల్పింగ్ వర్బ్ డిడ్ తీసుకోవాలి. ఐ డిడ్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. ఎస్టర్డే అనేది ఎక్స్ట్రా వర్డ్స్. ఐ డిడ్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. అప్పుడు మెయిన్ వర్బ్ V1 లో ఉండాలి. ఎప్పుడైతే సబ్జెక్ట్ వెంటనే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటామో మెయిన్ వర్బ్ V1 లో ఉండాలి. ఐ డిడ్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. నేను నిన్న ఒక సినిమా చూశాను. మీరు వినండి, మేము నిన్న ఒక సినిమా చూసామంటే వి డిడ్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. V1 తీసుకుంటున్నాం మెయిన్ వర్బ్. మీరు నిన్న ఒక సినిమా చూశారు. యూ డిడ్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. వారు నిన్న ఒక సినిమా చూశారు. దే డిడ్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. అతడు నిన్న ఒక సినిమా చూశాడు. హీ డిడ్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. ఆమె నిన్న ఒక సినిమా చూసింది. షీ డిడ్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. ఇలా జరిగిపోయిన పనులను తెలియటకు ఈ సూత్రాన్ని వాడాలి సింపుల్ పాస్ట్ లో. అంటే సబ్జెక్ట్ వెంటనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం, డిడ్. ఎప్పుడైతే సబ్జెక్ట్ తర్వాత డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటామో మెయిన్ వర్బ్ V1 లో ఉండాలి. అయితే జరిగిపోయిన పనులను ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. అంటే హెల్పింగ్ వర్బ్ లేకుండా డైరెక్ట్ గా సబ్జెక్ట్ వెంటనే మెయిన్ వర్బ్. అప్పుడు వర్బ్ రెండో రూపాన్ని తీసుకోవాలి. నేను నిన్న ఒక సినిమా చూశానంటే నేను అంటే ఐ వాచ్డ్ అనాలి. అప్పుడు ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే అనాలి. అప్పుడు వర్బ్ యొక్క రెండో రూపాన్ని తీసుకోవాలి. నేను నిన్న ఒక సినిమా చూశాను అనే విషయాన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు బేటా. హెల్పింగ్ వర్బ్ తో చెప్పొచ్చు, హెల్పింగ్ వర్బ్ లేకుండా చెప్పొచ్చు. హెల్పింగ్ వర్బ్ వాడి చెప్పేటప్పుడేమో V1 ఉండాలి మెయిన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ లేకుండా చెప్పేటప్పుడేమో V2 ఉండాలి. చూడండి, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తోటి చెప్తాను. ఐ డిడ్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. నేను నిన్న ఒక సినిమా చూశాను. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ లేకుండా ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. అంటే సింపుల్ పాస్ట్ లో రెండు సూత్రాలు ఉన్నాయి బేటా. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్స్ వాడి చెప్పొచ్చు, వాడకుండా చెప్పొచ్చు. వాడి చెప్పాలనుకున్నప్పుడు మెయిన్ వర్బ్ V1 లో ఉండాలి. హెల్పింగ్ వర్బ్ వాడకుండా చెప్పాలంటే డైరెక్ట్ గా V2 ఉండాలి. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ లేకుండా అన్ని వాక్యాలు చూద్దాం. చెప్పండి, నేను నిన్న ఒక సినిమా చూశాను. ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. మేము నిన్న ఒక సినిమా చూశాం. వి వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. మీరు నిన్న ఒక సినిమా చూశారు. యు వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. వారు నిన్న ఒక సినిమా చూశారు. దే వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. అతడు నిన్న ఒక సినిమా చూశాడు. ఆమె నిన్న ఒక సినిమా చూసింది. షీ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. అర్థమైందా బేటా? అంటే సింపుల్ పాస్ట్ లో జరిగిపోయిన పనులనే వాడాలి. వర్బ్ యొక్క రెండో రూపాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా వర్బ్ రెండో రూపం. ఇప్పుడు ఈ టెన్స్ గురించి విన్నారు కదా. మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం నేర్చుకుంటున్నాం అంటే ఈ సింపుల్ పాస్ట్ లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీరు సింపుల్ పాస్ట్ గురించి విన్నారు కదా. అంటే జరిగిపోయిన పనులను తెలియజేయటకు మనం ఈ టెన్స్ వాడుతుంటాం. అంటే పుట్టిన క్షణం నుంచి ఈ క్షణం వరకు చేసిన ప్రతి పనిని ఈ టెన్స్ లో అయిపోవచ్చు. చూద్దాం, ఇక్కడ ఉండే పిల్లలన్నీ కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నేను తెలుగులో అడుగుతాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పండి. ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. ఆర్ యు రెడీ? నువ్వు లేవా. నేను నిన్న ముంబై వెళ్ళాను. I went to Mumbai yesterday. రైట్ ఆన్సర్, క్లాప్స్. నువ్వు లేవమ్మా. ఆమె నిన్న ఒక సినిమా చూసింది. ఇంగ్లీష్ లో చెప్పాలి. ఆమె నిన్న ఒక సినిమా చూసింది. ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. ఆమె నిన్న ఒక సినిమా చూసింది. She was watch movie yesterday. She watched. Watched movie yesterday. She watched a movie yesterday. Claps.
భలే బాబు. వారు నిన్న సీఎం ని కలిశారు. వారు నిన్న సీఎం ని కలిశారు. ఇంగ్లీష్ రేపు They met CM yesterday. దే మెట్ సీఎం ఎస్టర్డే. రైట్ ఆన్సర్. రైట్. ఇలా జరిగిపోయిన పనులను తెలియజేయటకు మనం ఈ టెన్స్ వాడతాం. అయితే ఓన్లీ టెన్స్ ఎక్స్ప్లెనేషన్ వింటే అద్భుతాలు ఏం జరగవు. ఈ టెన్స్ లో ప్రశ్నించడం ఎలా అంటే 2 రకాల ప్రశ్నలు నేర్చుకోవాలి ప్రతి టెన్స్ లో. ఎస్ నో క్వశ్చన్స్ అలాగే డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలాగో నేర్చుకోవాలి. మనం ముందుగా ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుందాం. అంటే హెల్పింగ్ పిల్లలు బాగా వినండి బేట. హెల్పింగ్ వర్బ్స్ చేత క్వశ్చన్స్ అడుగుతాం కదా, వాటిని ఎస్ నో క్వశ్చన్స్ అంటారు. ఈ సింపుల్ పాస్ట్ లో హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1. అదేంటి బేట? డిడ్. సబ్జెక్ట్ ఏది వచ్చినా డిడ్ చేతనే ప్రశ్నలు అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా అంటే డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే అన్నారు. అంటే ఏ సబ్జెక్ట్ వచ్చినా అంటే డిడ్ చేత ప్రశ్నలు అడిగేటప్పుడు మెయిన్ వర్బ్ V1 లో ఉండాలి. మళ్ళీ ఆన్సర్లు చెప్పేటప్పుడు మాత్రం V2 ఉండాలి. ఇప్పుడు ఎస్ అని ఆన్సర్ చెప్పండి. డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే? నేనేం అడిగాను? డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే అన్నా. మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా? డిడ్ యూ వెంట అనొద్దు, డిడ్ యూ గో అనాలి అడిగేవాళ్ళు. ఎందుకంటే డిడ్ ఆల్రెడీ పాస్ట్ లో ఉంది. డిడ్ యూ వెంట అనొద్దు. ఆన్సర్ చెప్పేటప్పుడు మాత్రం ఎస్ ఐ వెంట్. ఎస్ చెప్పేటప్పుడు మాత్రమే V2 వస్తుంది. మళ్ళీ నో చెప్పాలనుకుంటే నో ఐ డిడ్ నాట్ గో అనాలి. నో ఐ డిడ్ నాట్ గో. ఇప్పుడు నో చెప్పండి. డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే? రైట్. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతా ఎస్ చెప్పండి. డిడ్ యూ మీట్ సీఎం ఎస్టర్డే? ఎస్ ఐ మెట్ సీఎం ఎస్టర్డే అనాలి. ఇప్పుడు నో అనండి. డిడ్ యూ మీట్ సీఎం ఎస్టర్డే? నో ఐ డిడ్ నాట్ మీట్ సీఎం ఎస్టర్డే. సో సింపుల్ పాస్ లో మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు బేట ముఖ్యంగా ఎస్ నో క్వశ్చన్స్ పైన మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడుగుతారు కదా, ఎస్ చెప్పేటప్పుడు వర్బు 2వ రూపం, నో చెప్పేటప్పుడు V1 రావాలి. మీరే వేరే వాళ్ళని ప్రశ్నలు అడిగేటప్పుడు V1 ఉండాలి. ఎన్ని కోటి ప్రశ్నలు అడిగినా సరే అంటే ఎస్ నో క్వశ్చన్స్ డిడ్ చేతనే అడగండి, V1 ఉండాలి. సరే, ఇక్కడ 2 విద్యార్థులు వచ్చారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూపించడానికి ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్స్ చెప్పడం ఎలానో చూపిస్తారు. వీళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పండి. పెట్టండి ఇలా ఆల్ ద బెస్ట్ అనండి. రైట్. మీరు నిన్న కాలేజ్ కి వెళ్ళారా? అడగండి అమ్మా. Did you go to college yesterday? దగ్గర పెట్టుకోండి మైక్. Did you go- కాలేజ్ కి వెళ్ళారా? Did you go to college yesterday? చేసేయండి. అవును, నేను నిన్న కాలేజ్ కి వెళ్ళాను. Yes, I went to college yesterday. సబ్జెక్ట్ దే వారు నిన్న కాలేజ్ కి వెళ్ళారా? Did they go to college yesterday? అవును, వారు వెళ్ళారు అని చెప్పమ్మా. Yes, they went to college yesterday. అతడు నిన్న కాలేజ్ కి వెళ్ళాడా? Did he go to college yesterday? అవును, వెళ్ళాడు అని చెప్పండి. Yes, he went to college yesterday. ఆమె నిన్న కాలేజ్ కి వెళ్ళిందా? Did she go to college yesterday? అవును, వెళ్ళింది. Yes, she went to college yesterday. నీ పేరేం పేరు బేట? రఘు నిన్న కాలేజ్ కి వెళ్ళాడా? Did Raghu go to college yesterday? అవును, వెళ్ళాడు Yes, అని Raghu చెప్పు. went to college yesterday. నీ పేరేం పేరు బేట? అశ్విని నిన్న కాలేజ్ కి వెళ్ళిందా? Did Ashwini go to college yesterday? Yes, Ashwini went to college yesterday. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఎస్ నో క్వశ్చన్స్ ఎలా అడగాలో చూపించింది ఈ అమ్మాయి. అంటే ప్రతి ప్రశ్న డిడ్ చేత స్టార్ట్ అయింది. అడిగేటప్పుడు V1 వాడింది. ఈ అమ్మాయి ఆన్సర్ చెప్పింది ఎస్ అని. ప్రతి ఆన్సర్ లో V2 ఉంది. ఇప్పుడు మరి నో చెప్పేటప్పుడు వర్బులు ఏమైనా మార్పులు వస్తాయో చూద్దాం. ఇప్పుడు సేమ్ ప్రశ్నలని మీరు అడగండి, తను నో అంటది. తీసుకోండి. మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారంటే నో అని చెప్పండి. అడగండి. Did you go to college yesterday? No, I didn't go to college yesterday. చూశారు కదా, అడిగేటప్పుడు ఏమో V1 ఉంది. డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే. ఆన్సర్ లో కూడా V1 ఉంది. నో ఐ డిడ్ నాట్ గో. నెక్స్ట్ డే సబ్జెక్ట్ దే వారు నిన్న కాలేజ్కి వెళ్ళారా? Did they go to college yesterday? లేదు అని చెప్పండి. No, they didn't go to college yesterday. అతడు నిన్న కాలేజ్కి వెళ్ళాడా? Did he go to college yesterday? No, he didn't go to college yesterday. ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళిందా? Did she go to college yesterday? No, she didn't go to college yesterday. నీ పేరేం పేరు బేట? ప్రవీణ్ నిన్న కాలేజ్కి వెళ్ళాడా? Did Praveen go to college yesterday? No, Praveen didn't go to college yesterday. నీ పేరు బేట? శరణ్య నిన్న కాలేజ్కి వెళ్ళిందే? Did Sharanya go to college yesterday? No, Sharanya didn't go to college yesterday. వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్. ఇప్పుడు ఎస్ నో క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలాగో నేర్చుకుందాం. రెడీ బేట? ఇప్పుడు వేరే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు అంటే నేను నిన్న గుంటూరు వెళ్ళానని చెప్పు బేట. అంటే ఒకరొకరికి ఒక్కొక్క ప్లేస్ చెప్పు. మీరు ఎక్కడికి వెళ్ళారంటే గుంటూరు, వారు ఎక్కడికి వెళ్ళారంటే విజయవాడ, అతడు ఎక్కడికి వెళ్ళాడంటే బెంగళూరు, ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే వెస్టిండీస్. నీకు ఈ ప్రపంచంలో ఏ ప్లేస్ గుర్తొస్తే ఆ ప్లేస్. మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు? Where did you go yesterday? మైక్ ఇచ్చేసేయండి. I went to Guntur. ఎస్టర్డే. I went to Guntur yesterday. వారు నిన్న ఎక్కడికి వెళ్ళారు? Where did they go yesterday? They went to Australia yesterday. ఆస్ట్రేలియా వెళ్ళిపోయిందా? అతడు నిన్న ఎక్కడికి వెళ్ళాడు? Where did he go yesterday? ఆ, He went to Tamil Nadu yesterday.
ఆహా. ఆమె నిన్న ఎక్కడికి వెళ్ళింది? Where did she go yesterday? She went to Nagar Karnool yesterday. ఓకే. ఆ నీ పేరేం పేరు బాబు? ఆ? రబ్బానే అంబానే? రబ్బాని, అంబానీ కాదు, రబ్బాని నిన్న ఎక్కడికి వెళ్ళాడు? Where did Rabbani go yesterday? చెప్పు. Rabbani went to college yesterday. నెక్స్ట్ అమ్మాయిలు, నీ పేరేం పేరు బేట? దివ్య, పేరు చాలా బాగుంది. దివ్య నిన్న ఎక్కడికి వెళ్ళింది? Where did Divya go yesterday? Divya went to Mumbai ప్రపంచంలో ఏం ప్లేస్ లేవా చెప్పు. Divya went to Mumbai yesterday. దివ్య, నువ్వు నిన్న ముంబై వెళ్ళినావు, హైదరాబాద్ లో ఉన్నావు, నిజం చెప్పు. ఈమె హైదరాబాద్ లోనే ఉన్నది కదా నిన్న, ముంబై అని ఎట్లా చెప్తావమ్మా? మొత్తానికి ప్రతి ప్రశ్న కరెక్ట్ గా అడగడం జరిగింది, ప్రతి ప్రశ్నకు జవాబు కూడా కరెక్ట్ గా చెప్పారు. క్లాస్. రైట్. సో వేర్ అన్న డబ్ల్యూహెచ్ వర్డ్ పైన చూశారు. ఇప్పుడు వాట్ అన్న డబ్ల్యూహెచ్ వర్డ్ పైన వాట్ మీరు అడగాలి ప్రశ్నలు. ఓకే, తీసుకోండి, మైక్ తీసుకోండి. మీరు నిన్న ఏం కొన్నారు? ఏదైనా ఒక వస్తువు పేరు చెప్పండి. వారేం కొన్నారంటే వేరే వస్తువు పేరు చెప్పండి. అతడు ఏం కొన్నాడంటే ఇంకో వస్తువు పేరు చెప్పండి. మీరు నిన్న ఏం కొన్నారు? ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క ఆబ్జెక్ట్ చేంజ్ చేయండి. What did you buy yesterday? మీరు నిన్న ఏం కొన్నారు? వాట్ డిడ్ యు బై ఎస్టర్డే? I bought a mobile phone yesterday. ఐ బాట్ ఏ మొబైల్ ఎస్టర్డే. వారేం కొన్నారు నిన్న? What did they buy yesterday? వెరీ గుడ్. They bought a cloth yesterday. అతడు నిన్న ఏం కొన్నాడు? What did he buy yesterday? వెరీ గుడ్. He bought a laptop yesterday. ఆమె నిన్న ఏం కొన్నది? What did she buy yesterday? She purchased new clothes yesterday. నీ పేరేం పేరు బేట? మనోహర్ నిన్న ఏం కొన్నాడు? What did Manohar buy yesterday? Manohar bought iPhone yesterday. నీ పేరు బేట? అశ్విని నిన్న ఏం కొంది? What did Ashwini buy yesterday? Ashwini bought new slippers yesterday. వెరీ గుడ్. రైట్. ఇప్పుడు ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం. హౌ. ఇప్పుడు మీరు అడగండి. మీరు నిన్న ఆఫీస్కి ఎలా వెళ్ళారు? మీరు నిన్న ఆఫీస్కి ఎలా వెళ్ళారు? సో ఒకరికి బస్సులో వెళ్ళానని, ఒకరికి కార్లో వెళ్ళానని, ఒకరికి నడుచుకుంటూ వెళ్ళానని ఆన్సర్లు చేంజ్ చేయండి. మీరు నిన్న కాలేజ్కి ఎలా వెళ్ళారు? హౌ అనే డబ్ల్యూహెచ్ వర్డ్. How did you go to office yesterday? I did go to office on foot. అట్లా అనొచ్చు. ఐ వెంట్ టు ఆఫీస్ అని కూడా అనొచ్చు. వెరీ గుడ్. వారు నిన్న ఆఫీస్కి ఎలా వెళ్ళారు? How did they go to office yesterday? They did go to office by bus. అతడు నిన్న ఆఫీస్కి ఎలా వెళ్ళాడు? How did he go to office yesterday? He went to office by bus. హీ వెంట్ టు అనొచ్చు, హీ డిడ్ గో అనొచ్చు. ఆమె నిన్న ఆఫీస్కి ఎలా వెళ్ళింది? How did she go to office yesterday? He went to office by bus. ఫ్రెండ్స్ చూశారు కదా, సింపుల్ పాస్ లో మీరు ఎస్ నో క్వశ్చన్స్ అంటే అడగడం ఎలా, ఆన్సర్ చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. అలాగే డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి కూడా ప్రశ్నించడం ఎలాగో, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. సో ఇక్కడ విద్యార్థులు ఏ విధంగా అయితే అపోజిట్ లో నిల్చొని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయాలి. కాసేపు అయినాక ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా అపోజిట్ లో ఉండి ప్రాక్టీస్ చేస్తారు. మీరు కూడా ఇలాగే తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మనుషులు దొరకకపోయినా, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి గురువు దొరకకపోయినా, ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ అమీర్పేటలో ఉంటుంది హైదరాబాద్ లో. ఇంకొక క్యాంపస్ మహబూబ్నగర్ లో ఉంటుంది. ఈ రెండు ప్లేస్లలో మీకు ఏ ప్లేస్ దగ్గర ఉంటే ఆ ప్లేస్ కి వచ్చేసేయండి. మీకు ఇక్కడ ఉండే విద్యార్థులు చప్పట్లతో స్వాగతం తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదల గల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి
ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనే వారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.